ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పక్కన పెట్టి మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు ఈవెంట్ మేనేజర్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడని బీజేపీ నేతలు విమర్శించారు. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేసేందుకు సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవు అంటున్న ప్రభుత్వం సింగరేణికి చెందిన డబ్బులతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా పెద్దల కబ్జాను పట్టించుకోవడం లేదన్నారు. కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయాడు. ఫుట్బాల్, మెస్సీ ఫుట్బాల్. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి. సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం గ్రౌండ్ తయారు చేసుకుని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి వాటర్ బాల్ ఎవరి పైసలు కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం ఇలా ఉత్తర తెలంగాణ ప్రజలంతా కూడా ఏమేమించుకుంటున్నారు.